ప్రభు నామన మీ అందరికి శుభము కలుగును గాక. దేవుని నామన మీ అందరికి మహిమ కలుగును గాక. ఆమీన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మా పరిశుభ్ర దయమేడ కృపగల దేవ మీరే అలా వాక్యం చెప్పడానికి ఆ రీతిగా మీ పరిశుద్ధాత్మ నింపడి మీరే ఆనాడు మీరే శిష్యులైన మరి ఎరిగి మీరే ఉండి మాలో ఉండి మీ తోడి నడిపించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ నింపమని ఈ చిన్న త్వరగా రాని నేసిన ఆడుకున్నావు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. యోబు గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. యోబు గ్రంథం గారు యోబు తర్వాత ఆ రీతిగా రాశారు. 41వ అధ్యాయము. మకరం అనగా అది క్రూరముఖమైన దీని పేరు. దానికోసం దానికి అర్థం ఏంటంటే మకరం అర్థం ఏంటంటే 7 తల కలిగిన జంతువు, 10 కొమ్ములు కలిగిన ఒక మృగము. ఆ రీతిగా రాయబడుతుంది. మకరం అని దానికి ఉంటుంది. మరి మనకి ఇక్కడ రాయబడి ఉంటే ప్రకటన గ్రంథము 12:9 వచనంలో కూడా రాయబడి ఉంటుంది. ఘట సర్పము. ఆ రీతిగా ఆ సర్పం గురించి ఇక్కడ రెండో రాకడ సూచనలోని ఆ రీతిగా రెండో రాకడ జరగముందు అది ఈ రీతిగా వస్తుందని రాయబడి ఉంది. ఎందుకంటే అది మహాబలమైనది, 7 తలలది, 10 కొమ్ములు. ఎందుకంటే ఆ 7 జయసంఖ్య ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుడు ఆ రీతిగా సృష్టించిన ఆ రీతిగా ఆదమ టైంలో కూడా సృష్టించినప్పుడు అది వ్యతిరేకంగా తిరగబడినప్పుడు దాన్ని తొలగించారు. మనకు కనబడుతుంది. తొలగించినప్పుడు మళ్ళీ అదే రీతిగా వస్తారని 41వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎందుకంటే ఏం క్వశ్చన్ వేస్తున్నారంటే దానికి గేలం వేసి లాగగలవా అని ప్రజలైన వారికి అంటున్నారు. కానీ అంత బలమైనది, అది చాలా క్రూరముఖమైనది, దాన్ని ఎవరు ఆపగలరు లేరు అనేసి దానిలో రాయబడి ఉంటుంది. ఎందుకంటే గర్జించు సింహం మనకి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలోనికి మనం రాయబడి ఉంటుంది. ఎందుకంటే దీని గురించి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలోని ఎవరిని పడవేదమా, ఎవరిని ఏ రీతిగా గర్జించు సింహాలు మింగివేదమా అని పొంచి ఉంటాడు సైతానుడు. ఆ రీతిగా మనం ప్రార్థనలో సన్నిధిలో ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ సైతాను పారిపోతాడు. ఎందుకంటే ప్రార్థన ఉన్న వారి దగ్గరికే సైతాను వస్తాడు, కానీ లోకస్తుల దగ్గరికి ఆ రీతిగా వెళ్ళడు. ఆ రీతిగా ఏదో రీతిగా వచ్చి ఉపవాస కూడుకున్నప్పుడు ప్రార్థనలు అయినప్పుడు కూడా అదే రీతిగా వచ్చి శోధిస్తాడు. అందుకోసమే గర్జన సింహాలే ఎవరు మింగుదా అని ఉంటారు. ఎందుకంటే చాలా రీతిగా కొన్ని రీతులుగా మనకి ఒక మనిషి మంచి ఉన్నత స్థితిలోని బాగుపడుతుంటే ఇంకో మనిషిలోని ఆ రీతిగా మనకి కనబడుతుంది. ఆ మనిషిని ఎలా పడకూడదు అనేసి అలాగా ఆ సైతాన్ రూపంలోని మనిషి రూపంలో అలాగా మనకి కనబడుతుంది. గర్జన సింహాలు పాడు చేద్దామని సంఘముని ఆ రీతి పాడు చేద్దామని వస్తుంది. ఎందుకంటే ఈ ప్రకటన మనం యోబు గ్రంథంలోని ఇవన్నీ దాంట్లో రాయబడి ఉంది.
ఎందుకంటే ఇక ఘట సర్పం అనగా అది సైతానికి సంబంధించినది, ఆ రీతిగా మనకు కనబడుతుంది. అది దేవుడు దాన్ని జయించగలడు కానీ మనుషులు జయించలేరని రాయబడి ఉంటుంది. మనకి 3-4 వచనంలోని ఆరో వచనం ఒకటి చదవండి అసలు. ఇది 18వ వచనం ఒకటి చదవండి. యోబు గ్రంథం 41 అధ్యాయము 18వ వచనం ఒకటి చదవండి. ఎందుకంటే ఆ మకరము అనగా దానికి మారు పేరు ఘట సర్పం అని దాని పేరు. ఎందుకంటే అద్భుత కార్యాలు చేస్తున్నాడు, వెలుగు ప్రకాశిస్తున్నాడు, కన్నులు ఉదయకాలమున కన్నురపు వలె ఉన్నమాట. ఆ రీతిగా అది మోసపిస్తుంది. దీనికి సాదృశ్యం ఏంటంటే అంత్యక్రీస్తు అబద్ధ ప్రవర్తికి ఆ రీతిగా సాదృశ్యము. ఒకనాడు ఏమంటే నాసా కొన్ని ఒక రీతిగా నైట్ పూట కెమెరాలో చూశారంట. ఈ రీతిగా ఒక మృగము ఆ రీతిగా వచ్చి వెళ్తుండగా ఆ కెమెరాలో కనబడిందంట. కనబడినప్పుడు చాలా భయంకరంగా, చాలా విపరీతంగా ఈ రీతిగా మనకి అక్కడ ఉంది కానీ కనబడింది కానీ ఎవరికి ఆ రీతిగా చెప్పలేదు. మనకి ఒక చిత్రంలోనే కనబడుతుంది. అది మనకి గూగుల్లో మ్యాప్లో కొడతాయి. ఎందుకంటే అది సముద్రం మట్టంను పెంచుతుందంట. సముద్రం లోపల ఉంటే చేపలని బయటకు వచ్చేస్తున్నాయంట. ఎందుకంటే భయపడి చేపలు పెద్ద పెద్ద తిమింగలాలు ఆ రీతిగా బయటకు వచ్చేస్తుందంట. మనకి ఇక్కడ కనబడుతుంది. మనకి 21 దాని ఊపిరికి నిప్పులను రాజు పెట్టినట్టు దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరను. ఎందుకంటే ఆ రీతిగా ఊదినప్పుడు జ్వాలలు వస్తాయట, అగ్ని జ్వాలలు అలాగే వస్తాయంట, అగ్ని రీతిగా కనబడుతుందట. ఎందుకంటే మనకి ఆనాడు డైనోసార్ క్రూరమృగం ఆ రీతిగా ఉన్న టైంలోనే అదైతే మనకు కనబడుతుంది. ఆ అగ్నిజ్వాలలు వంటి అగ్నిజ్వాలలు ఆ రీతి బయలుదేరి ఆ నోటి నుంచి వస్తాయనేసి అలా కనబడుతుంది. ఎందుకంటే దాని మేడ బలమునొక స్థానముకు భయం దాని ఇరుట ఉండును. ఎందుకంటే చాలా బలమైనది, ఎవరు దాన్ని యుద్ధము చేయలేరు.